హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. పవన్ కళ్యాణ్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. ఇంత బిజీ లైఫ్ లో డేట్స్ ఎప్పుడిస్తాడు అన్న డౌట్ కి తెరపడింది. పవర్ స్టార్ పవర్ఫుల్ యాక్షన్ సీన్ తో అడుగు పెడుతున్నాడు. ఇంతకీ ఏ సినిమానో ఇప్పుడు చూద్దాం. పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఓజీ, హరిహర వీరమళ్లకు చెరొక 20 రోజులు డేట్స్ ఇస్తే ఈ 2 సినిమాలు పూర్తవుతాయి. ఉస్తాద్ కు 50 రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంది. దీంతో ముందుగా ఓజీ షూటింగ్ లో పాల్గొంటారని చెప్పిన పవన్ మనసు మార్చుకుని వీరమల్లుకు డేట్స్ ఇచ్చాడు. ఓజీ ఏడాది క్రితమే మొదలైతే క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇంతవరకు పూర్తి కాలేదు. ఆ తర్వాత స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్, బ్రో రిలీజ్ అయ్యాయి కూడా. షూటింగ్ పూర్తి కాక ఇబ్బందులు పడుతున్న నిర్మాత ఏఎం రత్నం కోసం ముందుగా వీరమల్లుకు డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత పెద్ద కొడుకు జ్యోతికృష్ణ బ్యాలెన్స్ పార్ట్ ను డైరెక్ట్ చేస్తాడు. సినిమాను 2 పార్ట్లుగా ప్రకటించినా రెండో పార్ట్ ఉంటుందా లేదా అనేది వీరమల్లు ఫస్ట్ పార్ట్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. పవన్ ఎక్కడుంటే అక్కడే షూటింగ్ కు ఏఎం రత్నం తెరలేపాడు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈ నెల 23 నుంచి విజయవాడలో మొదలవుతుంది. పవన్ తో పాటు కీలక నటీనటులు పాల్గొంటారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పాల్ డైరెక్షన్ లో యాక్షన్ సీన్ తీస్తారు. షూటింగ్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో బ్లూ మ్యాట్ సెట్ ను రెడీ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు ముందుగా డేట్స్ ఇస్తారని చిత్ర నిర్మాతలు తెలిపారు. అయితే ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి రావడంతో వీరమల్లు వైపు మొగ్గు చూపాడు పవన్. ఆ తర్వాత ఓజీని పూర్తి చేసి చివరికి ఉస్తాద్ భగత్ సింగ్ పై దృష్టి పెడతాడని తెలిసిందే. అనిరుద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. తనపై వచ్చిన కాపీ ముద్ర, రొటీన్ ట్యూన్స్ అన్న విమర్శలకి రజనీకాంత్ వెట్టయాన్తో సమాధానం ఇచ్చాడు. రిలీజ్ చేసిన రెండో పాటతో కూడా ఇంప్రెస్ చేశాడు అనిరుద్. విక్రమ్, జైలర్, లియో వంటి వరుస హిట్స్ తో ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరైనా అనిరుద్ తర్వాతే అన్నంతగా ప్రచారం జరిగింది. అయితే ఇండియన్ 2 ఆల్బమ్ తో ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. భారతీయుడు 2 తో ఇంప్రెస్ చేయలేకపోయిన అనిరుద్ దేవరతో కాపీ ముద్ర మూట కట్టుకున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమేజ్ డ్యామేజ్ కాగా రజనీకాంత్ వెట్టయాన్తో మరోసారి సత్తా చాటాడు. ఇందులోని ఫస్ట్ సింగిల్ మనసులాయే అందరినీ ఆకట్టుకుంది. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టయాన్ పై పెద్దగా అంచనా లేకపోయినా ఫస్ట్ సింగిల్ హైప్ క్రియేట్ చేసింది. జైలర్ లోని హుకుం ని మించిన సాంగ్ ని వెట్టయాన్ నుంచి ఆశించారు ఆడియన్స్. హుకుం తో కంపేర్ చేయలేకపోయినా వెట్టయాన్ నుంచి వచ్చిన హంటర్ సాంగ్ ని హుకుం తో పోల్చి చూసుకుంటున్నారు ఫ్యాన్స్. రజనీ స్టార్డమ్ ని ఎలివేట్ చేసేలా పాట ఉందని అనిరుద్ ని మెచ్చుకుంటున్నారు. సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. అఖిల్ నెక్స్ట్ మూవీపై నాగార్జున షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అక్కినేని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న నాగ్ని అఖిల్ గురించి అడిగితే ప్రతిజ్ఞ చేశాడని, అందుకే రాలేదని అన్నాడు. ఇంతకీ అఖిల్ చేసిన భీష్మ ప్రతిజ్ఞ ఏంటో చూద్దామా? ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అక్కినేని నట వారసుడు అఖిల్ కనిపించలేదు. అప్పుడప్పుడు బయటకు వచ్చి బాడీ బిల్డప్, గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. క్యారెక్టర్ కోసం ఇలా తయారయ్యాడని అనుకోవడం తప్ప నెక్స్ట్ మూవీ ప్రకటించలేదు. నాగ చైతన్య ఏడాది నుంచి తండేల్తో బిజీగా ఉంటే అఖిల్ కెమెరా ముందుకొచ్చి ఏడాది దాటింది. ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న నాగ్ అఖిల్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. హిట్ కొట్టే వరకు అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టు నాగార్జున తెలిపారు. అఖిల్ కెరియర్ లో డిజాస్టర్సే ఎక్కువ. 5 సినిమాలు చేస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఒక్కటే యావరేజ్ గా నిలిచింది. ఏజెంట్ అయితే 30 కోట్లకు పైగా నష్టం తీసుకొచ్చింది. ఈసారి కొడితే సక్సెస్ కొట్టాలి అన్న కసితో కథను ఎంచుకున్నాడు అఖిల్. యువి క్రియేషన్స్ అఖిల్ తో ధీరా అనే సినిమా ప్లాన్ చేస్తోంది. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. ధీరా లుక్ కోసం అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాడా? అందుకే గుర్తుపట్టలేనంతగా గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడా? 11వ శతాబ్దానికి చెందిన ఒక ట్రైబల్ వీరుడి కథతో సినిమా ఉంటుందట. క్యారెక్టర్ కోసం యుద్ధ విద్యలు నేర్చుకుంటూనే లుక్ పై శ్రద్ధ పెట్టాడు. సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ 100 కోట్లతో ధీరా రూపొందనుంది. బ్రేక్ ఈవెన్ మాత్రమే అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ 25 కోట్లు కూడా తీసుకురాలేదు. అలాంటిది అఖిల్ పై 100 కోట్లు పెట్టడం రిస్కీ అయినా కొత్తదనం, విజువల్ వండర్ లేకపోతే యంగ్ హీరోలనే కాదు ఎవరినీ చూడడం లేదు. దీంతో అఖిల్ ఈసారి గ్రాండ్ లెవెల్లో వస్తున్నాడు. పెద్ద హీరోస్ లేకుండానే వీళ్ళ సినిమాలు మొదలైపోతున్నాయి. డేట్స్ ఇస్తారని వెయిట్ చేయకుండా సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నారు దర్శకులు. హీరో వచ్చిన తర్వాతే సినిమా స్టార్ట్ చేద్దామనుకుంటే అసలుకే మోసం వస్తుంది. హీరో వస్తాడు చేద్దాము అని వెయిట్ చేసేసరికి సినిమా పూర్తి కావడానికి 2-3 ఏళ్లు పట్టేస్తోంది. ఈ పరిస్థితి కలగకుండా ప్రభాస్, ఎన్టీఆర్ ఏం చేస్తున్నారో చూద్దామా? ప్రభాస్ చేతిలో 3 సినిమాలు స్పిరిట్, హను రాఘోపూడి, రాజాసాబ్ లైన్లో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 20న రిలీజ్ అవుతున్న రాజాసాబ్ షూటింగ్ పూర్తయ్యే వరకు మరో మూవీ జోలికి వెళ్లొద్దని డార్లింగ్ డిసైడ్ అయ్యాడు.
దీంతో సినిమాను ఆల్రెడీ తమిళనాడులో మొదలుపెట్టేశాడు దర్శకుడు. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా సీతారామంలా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మెయిన్ హీరోయిన్ గా యూట్యూబ్ స్టార్ ఇమన్వి సెలెక్ట్ అయింది. ప్రభాస్ లేకపోయినా ఇమన్విపై సీన్స్ తీస్తారని, హీరో మాత్రం జనవరిలో సెట్స్ పైకి వస్తాడని సమాచారం. దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తారక్ ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చాడు. అక్టోబర్ 21న సినిమా మొదలైనా ఎన్టీఆర్ ఇప్పట్లో సెట్స్ పైకి రాడు. హిందీలో నటిస్తున్న వార్ 2లో తన పార్ట్ పూర్తి చేసి 2025లో జాయిన్ అవుతాడట. వెయిట్ తగ్గకపోయినా అనుష్కకి ఆఫర్స్ కొదవలేదు. వెయిట్ తో బాడీ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఈ అమ్మడే కావాలని దర్శకులున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నటించే తెలుగు సినిమా ఏంటి? వాచ్ ది స్టోరీ. 8 ఏళ్లుగా వెయిట్ తగ్గాలని అనుష్క చేస్తున్న ప్రయత్నాలని బెడ్స్ కొట్టాయి. మిస్ సెట్లో ఫేస్ బొమ్మలా ఉన్న టెక్నాలజీతో బాడీ వెయిట్ తగ్గించారు. ఈ అమ్మడితో వేదం తీసిన క్రిష్ మరోసారి డైరెక్ట్ చేయనున్నాడు. ఘాటి అన్న టైటిల్ పరిశీలిస్తున్నారు. షూటింగ్ ఆల్రెడీ మొదలు కాగా అనుష్క రీసెంట్ గా జాయిన్ అయింది. ఇందులో యంగ్ హీరో ఉన్న లీడ్ రోల్ అనుష్కదే. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయకపోయినా షూటింగ్ మాత్రం యమ స్పీడ్ గా నడిచిపోతోంది. పవన్ క్రిష్ మూవీ హరిహర వీరమల్లు మొదలై 3 ఏళ్లైంది. ఏడాది నుంచి పవన్ వీరమల్లు సెట్స్ పైకి రాలేదు. ఇప్పటికే 3 ఏళ్లు వేస్ట్ చేసుకున్న క్రిష్ మేలుకుని అనుష్కతో లేడీ ఓరియంటెడ్ మూవీ ఘాటి తీస్తున్నాడు. క్రిష్ తీసిన వేదంలో సరోజ పాత్ర అనుష్కకు మంచి పేరు తీసుకొచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఇదే. 18 ఏళ్ల కెరీర్ లో అనుష్క ఇప్పటివరకు 2 భాషల్లో మాత్రమే నటించింది. తెలుగు, తమిళంలో తప్ప మరో లాంగ్వేజ్ లో నటించిన బొమ్మాళి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫేడ్ అవుట్ అంటూ వస్తున్న కామెంట్స్ కు కొత్త ఆఫర్స్ తో సమాధానమిచ్చింది. మలయాళంలో కథనార్ అనే మలయాళ మూవీ చేస్తోంది. ఇందులో బొమ్మాళి అరుంధతి మాదిరి పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. అఖండ 2కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అఖండని మ్యూజికల్ హిట్ చేసిన తమనే సీక్వెల్ కి మ్యూజిక్ ఇస్తాడా? ఇందులో అడిగేదేముంది అంటారా? అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బోయపాటి తమన్ మధ్య చోటు చేసుకున్న డిస్టర్బెన్సెస్ అఖండ 2 పై పడతాయా? వాచ్ ది స్టోరీ. బాలయ్య తమన్ కాంబోలో సినిమా అంటే మ్యూజిక్ బాక్సులు బద్దలు కావాల్సిందే. బాలయ్య సినిమా అంటే కీబోర్డ్ తిప్పి వాయించాలని ఒక సందర్భంగా తమనే అన్నాడు. అఖండ హిట్ తర్వాత బాలయ్య తమన్ని తప్ప మరొకరిని చూడలేదు. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో ఈ ఇద్దరు హ్యాట్రిక్ కొట్టారు. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ డిక్టేటర్ సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా బాబీ సినిమా కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. బాబీ లాస్ట్ సినిమా వాల్తేరు వేరేయకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చినా బాలయ్య మాత్రం తమన్ను మార్చడానికి ఇష్టపడలేదు. దీంతో వరుసగా బాలయ్య 4 సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. బాలయ్య సినిమా అంటే తమన్ కి పూనకం వచ్చేస్తుంది. దేనికదే అన్నట్టు వేరియేషన్స్ చూపిస్తున్నాడు. వీరసింహారెడ్డిలో 7-8 ఫైట్స్ ఉన్నా ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయన్న ఫీలింగ్ లేకుండా వేరియేషన్ తో ఇంప్రెస్ చేశాడు తమన్. అయితే ఈ క్రేజీ కాంబో బ్రేక్ అవుతుందా అన్న డౌట్ కూడా ఉంది. అఖండ సీక్వెల్ గా అఖండ 2 ఉంటుందని తమనే ఏడాది క్రితమే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబో అఖండ 2తో రిపీట్ అవుతోంది. అఖండను మ్యూజికల్ హిట్ చేసిన తమనే అఖండ 2కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటాడు. అయితే తమన్తో బోయపాటి వర్క్ చేసిన లాస్ట్ సినిమా స్కందాతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందంటున్నారు. అఖండ తర్వాత బోయపాటి శ్రీను రామ్తో స్కంద నిరాశపరిచింది. మ్యూజిక్ సీన్స్ ను, లిరిక్స్ ను డామినేట్ చేసిందంటూ వచ్చిన విమర్శలు తన దగ్గరకు వచ్చిందంటూ సమర్థించాడు బోయపాటి. ఈ లెక్కన అఖండ 2 కోసం బోయపాటి తమన్తో వర్క్ చేస్తాడా లేదా అన్న డౌట్ ఉంది. బాలకృష్ణ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ని తప్ప ఫ్యాన్స్ మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో తమన్ స్పెషలిస్ట్ కావడం, అందులోనూ బాలయ్య సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి బీజిఎం ఇస్తున్నాడు. తమన్ లేకుండా అఖండ 2ను ఊహించుకోవడం కష్టమే. బాలకృష్ణ తమన్కే ఓటేస్తాడు, బోయపాటి కాదనలేడు. తెలుగులో సీక్వెల్స్ హవా నడుస్తోంది. 1-2 చాలా సీక్వెల్స్ సెట్స్ పై ఉన్నాయి. త్వరలో మరికొన్ని రాబోతున్నాయి. చిన్న సినిమా పెద్ద హిట్ కావడంతో సీక్వెల్ తీస్తున్నారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలు కాగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దామా? మ్యాడ్ తో నవ్వులు పూయించిన వీళ్ళందరూ మరోసారి మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నారు. మ్యాడ్ లో నటించిన రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్ ఎవరో తెలీదు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ కి ఇదే ఫస్ట్ మూవీ. సినిమాను 2.5 కోట్లకు అమ్మితే 10 కోట్లు తీసుకొచ్చింది. దీంతో సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మ్యాడ్ సినిమాకు వచ్చిన టాక్ తో పోలిస్తే ఈ వసూళ్లు తక్కువే. హాలిడేస్ లేకపోవడం ఒక రీజన్ అయితే మొదటి నుంచి పెద్దగా ప్రమోషన్ చేయలేదు. ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మ్యాడ్ సినిమా ఒకటి వస్తోందని తెలిసింది. ఆ తర్వాత మౌత్ టాక్ తో 10 కోట్లు రాబట్టింది. థియేటర్స్ లో కంటే ఓటీటీలోనే పెద్ద హిట్ అయింది.
మ్యాడ్ హిట్ కాగానే సీక్వెల్ స్టార్ట్ చేసేసి ఫస్ట్ సాంగ్ తో వచ్చేసారు మేకర్స్. బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా కాసల శ్యామ్ రాయడమే కాదు స్క్రీన్ పై కనిపించారు. మంగ్లీతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ పాడగా దాదాపు ఫుల్ వీడియోని రిలీజ్ చేసేసారు. మ్యాడ్ కథ లడ్డు నరేషన్ తో మొదలు కాగా సీక్వెల్ ప్రమోషన్ లడ్డు గాడి పెళ్లి పాటతో మొదలైంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.